నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అనంతపురంలో వైసీపీ ముస్లిం మైనారిటీ నాయకులు మసీదు లోపలకు వచ్చి కరపత్రాలను పంచుతున్నారని టీడీపీ మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మండిపడ్డారు. మైనారిటీలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత టీడీపీకే దక్కుతుందని గౌస్ అన్నారు. వైసీపీ నాయకులు కొంతమంది చెప్తున్నారు, బీజేపీ వల్ల ముస్లింలకు నష్టం జరుగుతుంది అని. ఒకటి, 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఆ రోజు ముస్లింలకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టింది. దుల్హన్ స్కీమ్ అయితేనేమి, ఇట్లా విదేశీ విద్య అయితేనేమి, అలాగే రంజాన్ తోఫా అయితేనేమి, 50% సబ్సిడీలతో లోన్లు ఇవ్వడం అయితేనేమి, మసీదుల మరమ్మతులకి అయితేనేమి, అలాగే హజ్ పోయే వాళ్ళకి సబ్సిడీలు అయితేనేమి, ఇలా ఎంతోమందికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు ఇచ్చింది. ఈరోజు 5 ఏళ్ళు వైసీపీ పార్టీ మోడీ గారితో ఏ విధంగా అంటే వంగి వంగి మొక్కి, అలాగే ఇంకొకటి తెలుగుదేశం పార్టీ గతంలో ఏ విధంగా అయితే సెక్యులర్ భావాలతో ఉందో రేపు పొద్దున కూడా తెలుగుదేశం పార్టీ సెక్యులర్ భావాలతోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని మేము తెలియజేస్తూ, ఇంకా అనంతపూర్లో మసీదుల్లో పోయి ప్రచారం చేయడం అనేది చాలా పద్ధతి కాదు. ఇది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మసీదుల్లో అయితేనేమి, గుళ్ళల్లో అయితేనేమి, చర్చిల్లో ప్రచారం చేయడం పెద్ద తప్పు. అది తెలుసుకోకుండా కొద్దిమంది నాయకులు పిలుచుకొని పోయి మసీదుల్లో వాళ్ళని ప్రచారం చేయడం అనేది ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఇక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు, ఈ విధంగా జరుగుతుంటే అని తెలియజేస్తున్నాము. ఇంకొకటి, 5 సంవత్సరాల్లో సిఏ అయితేనేమి, ఎన్ఆర్సీ విషయంలో అయితేనేమి విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడేది మీకు వైసీపీ నాయకులకు గుర్తులేదా? ఏ బిల్లు వచ్చినా కూడా మొట్టమొదటగా వైసీపీ ఎంపీలే మద్దతు ఇవ్వడం మీకు గుర్తులేదా? ఈరోజు ఏమో జరిగిపోతుందని అభద్రతా భావం ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఏ ఒక్క స్కీము ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు ఇస్లామిక్ బ్యాంక్ అన్నారు, ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడుంది? సరే, తెలుగుదేశం పార్టీ 10 స్కీములు ప్రవేశపెట్టింది. మీరు 5 సంవత్సరాల్లో ముస్లింల కోసము ఏ ఒక్క స్కీమ్ అయినా ప్రవేశపెట్టారా? ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు ఆడడానికి మసీదుల దగ్గరికి వెళ్తున్నారు? మీరు చేసిండే చెప్పండి, అంతేగాని ఈ రెచ్చగొట్టే విధానాలు మానుకొని మీరు చేసేది చెప్పండి, చేయబోయేది చెప్పండి. అంతేగాని ఇలా రెచ్చగొట్టే ప్రకటనలు, ఇవి కరపత్రాలు పంచడం మంచి పద్ధతి కాదు. ఇప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ గతంలో ఏమైతే పథకాలు ప్రవేశపెట్టిందో దాంట్లో ఏ ఒక్కటి కూడా మీరు ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. ముస్లింలకు 5 ఏళ్లలో మీరు చేసిండేది ఏమి? నవరత్నాల పేరు మీద అందరికీ ఇస్తున్నారు, అంతేగాని సపరేట్గా ముస్లింలకు ఏ ఒక్క రూపాయన మీరు ఇచ్చారా? ఈరోజు రంజాన్ నెల, గతంలో రంజాన్ నెలలో మసీదులోకి చున్నం వేసుకోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళం. మీరు ₹1 రిలీజ్ చేశారు ఇంతవరకు ఈ రంజాన్ నెలలో? చెప్తున్నాం, ముస్లిం సోదరులారా ఆలోచించండి.